భారతదేశం యొక్క ఆర్థిక స్వాతంత్రానికి సంబంధించి తీవ్రమైన సవాలు ఎదురైంది. నూతన ఆర్థిక విధానాలు మొదలైనవి. అది ఆర్థిక హక్కులకు సంబంధించింది అనుకుంటే ఇప్పుడు అసలు ధర్మో రక్షతి రక్షిత అని ప్రతిచోట రాసుంటారు కదా, ఓటో రక్షతి రక్షిత అని మొత్తం ఓటుకి ఎసరు వచ్చిన పౌరసత్వానికి ఎసరు వచ్చిన ఒక సందర్భంలో మనం కలుస్తున్నాం. రెండోది పరకాల ప్రభాకర్ గారు చెప్పారు కదా ప్రతి దినధ్వని అన్నా. నేను అప్పుడు ఇచ్చింది కరెక్టే అని ఇప్పుడు ఆయన దేశమంతా తిరిగి నిరూపిస్తున్నారు. ఎందుకంటే ఆయన ఎక్కడో చోట మాట్లాడడం ఉండట్లేదు. ఆయన ప్రతి దినధ్వని మాత్రమే కాకుండా ప్రతి ఘటనా ధ్వనిగా కూడా మారాడు. ఈ విషయానికి సంబంధించి నా సమస్య అంతా ఒకటే, ఒక కోర్ స్పీకర్ ఒక స్టార్ స్పీకర్ అయిపోయిన తర్వాత మోర్ స్పీకర్స్ అవసరమా అనే ఒక ప్రశ్న మీకు అందరికి కూడా ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. మిత్రులారా, కొద్దిసేపు మాత్రం నేను మీతో మాట్లాడి మన వాళ్ళు సర్ సిటిజన్స్ ఓటింగ్ రైట్ అనే ఈ అంశాన్ని తీసుకోవటం చాలా చాలా సమంజసంగా చాలా అవసరంగా ఉంది. ఈ విషయం మీద జరగాల్సినంత చర్చ జరుగుతుంది అనేది నిజంగా ఇప్పటికి కూడా చాలా ప్రశ్న. దీనికి కూడా చాలా కారణాలు ఉన్నాయి. ఈ సమావేశం మనం జరుపుకుంటున్న రోజు నేను ఇందాక వస్తుంటే మన మిత్రులందరూ వెనిజులాలో దురాక్రమణను ఖండిస్తూ చిన్న ప్రదర్శన జరిపొచ్చారు. ప్రపంచం అంతా ఖండిస్తూ ఉంది. ఇందాక ఆయన అన్నట్టుగా బ్లడ్లెస్ జినోసైడ్ అన్నట్టుగానే ట్రంప్ గారు ఏమన్నారంటే వితౌట్ ఫైరింగ్ ఏ బుల్లెట్ వీ కుడ్ క్యాప్చర్ ది ప్రెసిడెంట్ ఆఫ్ వెనిజులా అన్నాడు. ఇంతవరకు ఎక్కడైనా జరిగిందా? అది ఒక దేశ అధ్యక్షుని ఆయన భార్యను మేము తీసుకొచ్చామంటే వాట్ హ్యాపెన్ టు ది గ్రేట్ చార్టర్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్? ఎవరూ మాట్లాడలేదు. అక్కడ ప్రజాస్వామ్యం లేదు, ఇక్కడ లేదు. ఇవన్నీ చెప్పేవాళ్ళు ఒక అధ్యక్షుడిని ఆయన భార్యను విమానం ఎక్కించుకొని తీసిపోయి ఎక్కడున్నారు అసలు సజీవంగా ఉన్నారా లేదా మాకు చూపించండి అంటే ఎవరు మాట్లాడలేదు. దిస్ నెంబర్ 1. దిస్ ఈజ్ ఇంటర్నేషనల్ డెమోక్రసీ గురించి చాలా చెప్పేవాళ్ళు ఈ రోజున అంతర్జాతీయ రంగస్థలంలో పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవడానికి. ఈరోజు ప్రభు చావ్లా గారు, మన ప్రభాకర్ గారికి బాగా తెలుసు, ఇప్పుడున్నటువంటి ఎస్టాబ్లిష్మెంట్కు బాగా సన్నిహితుడైన సీనియర్ జర్నలిస్టు, ఆయన 2025ను సమీక్షిస్తూ భారతదేశంలో పరిణామాలన్నీ ఎలా తలకిందులయ్యాయి ఇవన్నీ కూడా రాశారు. 2 పేజీలు రాశారు. ఇండియన్ ఎక్స్ప్రెస్కి ఆయన ప్రత్యేకమైన ఇది కాబట్టి అందులో సర్ గురించి చిన్న పారాగ్రాఫ్ రాశారు. ఈ సర్ గురించి అందులో కేవలం 10 పంక్తులు మాత్రమే రాశాడు ఆయన. నిజానికి ఆయన వాజ్పేయి యుగానికి చెందినవాడు కాబట్టి అప్పుడప్పుడు ఇప్పుడున్న ప్రధానమంత్రి మోదీ గారి మీద కొన్ని వ్యాఖ్యలు కొన్ని విసురులు కూడా విసురుతుంటారు. కానీ దీన్ని ఒక్కదాన్ని మటుకు సర్ అనేది పెద్ద కంటెన్షియస్ ఇష్యూగా మారే అవకాశం ఉంది అని ఒకే ఒక్క వాక్యంతో వారు సరిపెట్టారు. ఇప్పుడు ఈరోజు మనం చేస్తున్న చర్చ కానీ మన నిర్వాహకుల ఉద్దేశం కానీ కేవలం సర్ దీనికి మాత్రమే పరిమితం కాదు. అసలు భారత రాజ్యాంగం పౌర హక్కు, ఓటు హక్కు కాదు, పౌరుల హక్కుల్లో ప్రాథమికమైనది. పౌరసత్వం ఉన్నవాళ్ళు పౌరసత్వం ఉన్నవాళ్ళు ఓటు. ఇదే కదా ఈ మొత్తం చర్చకి యొక్క సారాంశం. ఇందాక మేడం గారు చేయించిన ప్రతిజ్ఞలో ప్రతి అక్షరానికి ప్రతి వాక్యానికి కూడా చాలా స్పష్టమైన నిర్దిష్టమైన అర్థం ఉందని మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అందులో ఏ తేడాలు లేకుండా ఉండాలి, హుందాతనం కూడా ఉండాలి, గౌరవం కూడా ఉండాలి. ఇవన్నీ కూడా ఉండి మేము భారతీయులమైన మాకు మేము సమర్పించుకుంటున్నామన్నారు. మాకు మేము సమర్పించుకున్న దాన్ని అంటే దాని సృష్టికర్తలం మనమే, దాని హక్కుదారులం కూడా మనమే. సో దీన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత భారత పౌరులందరి మీద ఉంది అనే ఒక గొప్ప సందేశం మనకు రాజ్యాంగం పీఠిక అదే ఇచ్చేస్తుంది. ఆ ప్రియాంబుల్ మనం ఏదైతే పెట్టుకున్నామో ఒక ముందు మాటలాగా దీనికి ఇంకెవరికి అర్థం లేదు. దీనికేం విశ్వగురువులు అక్కర్లేదు, దీనికేం మహామహోపాధ్యాయులు అక్కర్లేదు, దేశభక్తి పేరుతో ద్వేషభక్తి బోధించే వాళ్ళు అక్కర్లేదు. ఇప్పుడు దేశభక్తి ద్వేషభక్తి 2 తెలుగులో ఒకటే ధ్వనిస్తాయి కదా. కాబట్టి మిత్రులారా, ఇలాంటి సమయంలో ఇది చాలా కీలకమైన అంశం. దీంట్లో రాజకీయాలు కూడా చాలా ఉన్నాయి, సాంకేతిక అంశాలు, చాలా వివరాలు, దాని లోతుపాతులు ప్రభాకర్ గారు చెప్పారు కాబట్టి కొన్ని అంశాలు మటుకు చెప్తాను. అదృష్టవశాత్తు ఒక న్యాయమూర్తి గారు అందులో ఉన్నత న్యాయస్థానానికి ప్రాతినిధ్యం వహించిన న్యాయమూర్తి గారు ఉన్నారు కాబట్టి భారత ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సర్ మీద విచారణ జరుపుతూ మేడం గారు ఒక మాట అన్నారు, ఏదన్నా చేయాలంటే కనీసం నోటీస్ ఇచ్చి అభిప్రాయం తెలుసుకోవాలి కదా. ఇన్ని కోట్ల మంది ఓట్లు తీసేస్తున్నప్పుడు ఒక్క నోటీస్ కూడా ఒక్క సమాధానం లేకుండా ఎలా చేస్తారు అని. ఈ మాట సుప్రీంకోర్టు అడిగింది. సర్వ విచారణలో సుప్రీంకోర్టు అడిగింది.
మీరు ఏదడిగినా కానీ సాంకేతికమైన సమాధానాలు ఇస్తున్నారే కానీ టెక్నికల్ రిప్లైస్ ఇస్తున్నారే కానీ ప్రాక్టికల్ రియల్ రిప్లైస్ ఎందుకు ఇవ్వడం లేదు? ఏ విషయం అడిగే నాట్ వెరీ బిగ్ పర్సెంటేజ్ ఇస్ రిమూవ్డ్ అని, లేకపోతే ఇట్స్ వెరీ స్మాల్ ఇట్లా తప్ప ఇంకా ఒక పెద్ద సమస్య. ఇదంతా డిజిటల్ యుగము, మేము డిజిటల్ వల్ల చేయాల్సి వస్తుందని చెప్తున్న వాళ్ళు డిజిటల్ రిప్లై కూడా ఇవ్వడం లేదు. అంటే హ్యూమన్ ఫిజికల్ రిప్లై కూడా ఇవ్వడం లేదు, డిజిటల్ రిప్లై కూడా ఇవ్వడం లేదు. ఎవరికి? మనకు కాదు, సుప్రీంకోర్టుకు ఇవ్వట్లేదు. ఇప్పుడు సుప్రీంకోర్టు పరిస్థితి ఏంటి? సిటిజన్స్ అంటే మనం సదస్సులు పెట్టుకుంటున్నాము, కానీ సుప్రీంకోర్టు ఏం చేస్తుంది? రాజ్యాంగ రక్షణ, రాజ్యాంగం యొక్క మౌలిక స్వభావం నిర్దేశించింది సుప్రీంకోర్టు. రేపు చేయాల్సింది కూడా సుప్రీంకోర్టే. కానీ భారత ప్రధాన న్యాయమూర్తి మీద నిండు పేరోలగంలో ధర్మాసనం మీద ఉండగా ఒక వ్యక్తి చెప్పు విసరడానికి ప్రయత్నించాడు. అతని మీద ఏమీ కనీసం మందలింపు కూడా లేదు. అంటే భారతదేశంలో న్యాయ వ్యవస్థ, రాజ్యాంగాన్ని రక్షించవలసిన వ్యవస్థ యొక్క అత్యున్నత అధిపతిగా ఆ పరిస్థితి ఉంటే రాజ్యాంగం అనేది ఇబ్బందిలో ఉందా లేదా అనే ప్రశ్నకి ఇంకా ప్రశ్నే లేదు కదా. అది ఎటర్నల్ విజిలెన్స్ ఇస్ ప్రైజ్ ఫర్ ఫ్రీడమ్, నిరంతర అప్రమత్తతే స్వాతంత్రానికి మూల్యం అని. భగత్ సింగ్ కూడా తన జైల్లో ఉన్నప్పుడు నోట్స్ రాసి పెట్టుకునేవాడట. ఆ నోట్స్లో ఒకటి ఏంటంటే, స్వేచ్ఛ అనే వృక్షాన్ని నిరంతరం యోధుల యొక్క రక్తంతో తడుపుతూ ఉండాలి అని రాశాడు. రక్తంతో కాదు, వాళ్ళ పోరాటంతో దీంతో అన్నిటితో కూడా తడుపుతూ ఉండాలి, లేకపోతే అది ఆ మొక్క అలా ఉండదని. కాబట్టి మిత్రులారా, ఈ సర్ అనేది లేదా ఓటింగ్ రైట్ అనే దాని మీద ఇంత చర్చ జరగాల్సి రావటం ఇప్పుడు ఇదేమి యాదృచ్ఛికము కాదు, యథాలాపంగా వచ్చినటువంటిది కూడా కాదు. భారత రాజ్యాంగంలో పౌరసత్వానికి సంబంధించి 2వ భాగంలో చాలా నిబంధనలు ఉన్నాయి. అలాగే ఎన్నికల సంఘానికి సంబంధించి 324 నుంచి అదొక 4-5 నిబంధనలు ఉన్నాయి, ఎలా చేయాలి. ఆ తర్వాత స్పెసిఫిక్ రూల్స్, రెగ్యులేషన్స్ ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇవన్నీ కూడా ఈ ఓటర్ల జాబితాల సవరణ అన్నది చాలా ట్రాన్స్పరెంట్గా, ఓటర్ ఫ్రెండ్లీగా జరగాలి అని చెప్తున్నాయి. మీరు చూస్తారు ఇప్పుడంటే సినిమాలు తగ్గి ఇళ్లలో చూస్తున్నాం, కానీ మనం సినిమాలకు వెళ్తే మీకు 18 ఏళ్ళు నిండాయా, మీరు ఓటర్గా చేరారా, మీ సమీపంలో ఉన్నటువంటి వాళ్ళను సంప్రదించి చేరండి అని మనకు అడ్వర్టైజ్మెంట్ వేసేవాళ్ళు. అలాగే ఇప్పటికి కూడా మన ఓటర్ కార్యకర్తలు వీళ్ళందరూ చేర్చడం కోసం అనేక సైట్స్ పెట్టి మరీ చేస్తున్నారు. సో ఇప్పటివరకు భారతదేశంలో పౌరసత్వం అన్నప్పుడు, ఓటు హక్కు అన్నప్పుడు ఇంకా ఎక్కువ మందిని ఓటర్లుగా చేర్చాలి, ఓట్లు ఎక్కువ మంది వెయ్యాలి, ఇంక్లూజన్ అన్నది ప్రధానమైనటువంటి సూత్రంగా ఉంది. కానీ ఇప్పుడు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అన్నప్పుడు ఇది యాక్చువల్గా స్పెషల్ ఇంటెన్సివ్ రిమూవల్. దీన్ని మనం మామూలుగా చెప్పాలంటే ఇట్ ఈజ్ నథింగ్ బట్ స్పెషల్ ఇంటెన్సివ్ రిమూవల్. ఇంకా దీనికి చాలా చెప్పొచ్చు, కానీ ఈ విధంగా ఇవి చెప్పడంలో మన ఇప్పుడు ఏలిన వారు చాలా సిద్ధహస్తులు. సో స్పెషల్ ఇంటెన్సివ్ రిమూవల్ అనేది ఎందుకు అవసరమైంది? అసలు అంతకుముందు ఉన్నటువంటి సమ్మరీ లేకపోతే స్పెషల్, అప్పుడు కూడా స్పెషల్ అనే పదం కూడా వాడారు. కానీ ఇంటెన్సివ్ అంటే ఎంత ఇంటెన్సివ్? నెల రోజుల్లో బీహార్ ఎన్నికలు జరగబోతున్నాయనగా నెల లోపల తేల్చిపడేయలేరు. ఒక 6 కోట్ల మంది 7 కోట్ల మంది ఓటర్లు ఉన్న చోట నెల రోజుల లోపల ఏం తేలుస్తారు? ఇప్పుడు ఉన్న వాళ్ళందరినీ బయటికి పంపించడానికి మాట్లాడడం చాలా సులభం, ఇంకా రాబట్టడానికి మాట్లాడడం కష్టం. కాబట్టి అంత తేలిగ్గా ఎందుకు తీసుకున్నారంటే వాళ్ళ ఇంటెన్షన్ దీన్ని స్ట్రెంథెన్ చేయడం కాదు, ఇంకా ఎక్కువ మంది పాల్గొనేటట్టు చేయడం కూడా కాదు. ఇక్కడ ఇంకో మాట కూడా చెప్పాలి. హోంమంత్రి అమిత్ షా గారు పార్లమెంట్లో సర్ మీద చర్చ జరగలేదు. ఇందాక వారు అన్నారు కదా, సర్ ఎవరు నిర్ణయించారు అని అడిగితే వాళ్ళు సమాధానం చెప్పలేదు. సర్ మీద పార్లమెంటు సర్ అనే పేరుతో చర్చ జరపలేదు. ఎన్నికల సంస్కరణలు అన్న పేరుతో చర్చ జరిపింది. అది కూడా ఒక 4 రోజులు సభా భంగం ఇవన్నీ అయిన తర్వాత, ఇదంతా అయిన తర్వాత ఎన్నికల సంస్కరణలు అన్న పేరుతో చర్చ జరిపింది. చర్చలో ప్రతిపక్షాలు మాట్లాడే అనేక ఉదాహరణలు ఇచ్చి అదంతా ఒక ఎత్తు. హోంమంత్రి గారు అమిత్ షా గారు అక్కడ సమాధానం ఇస్తూ, ఈ దేశ ప్రధానమంత్రిని ముఖ్యమంత్రిని చొరబాటుదారులు ఎన్నుకునేటటువంటి పరిస్థితిని మేము అనుమతించబోము అని జవాబు చెప్పారు.
ఇది పార్లమెంట్లో ఇచ్చిన సమాధానం. అంటే పార్లమెంట్ కూడా సర్ అనే పేరుతో చర్చ జరపలేదు ఒకటైతే, మరి 2024లో ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నప్పుడు సర్వేం జరగలేదే, 2019లో ఎన్నుకున్నప్పుడు కూడా సర్వేం జరగలేదే, లేదు 75 ఏళ్ల భారతదేశంలో ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలన్నింటిలో కూడా ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రిమూవల్ ఆర్ రివిజన్ ప్రాసెస్ జరగకుండా ఎన్నికైనటువంటి ప్రభుత్వాలన్నీ ఓట్లు వేసిన వాళ్ళందరినీ మనం ఏ విధంగా పరిగణించాలి? ఇది రాజకీయ ప్రశ్న, ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రశ్న కూడా. దీనికి తోడుగా మనం ఇంకొక మాట కూడా మనం తప్పకుండా చెప్పాలి. వారు అన్నట్టుగా రాజకీయ పార్టీల పరిస్థితి. రాజకీయ పార్టీలు 2019 నుంచి ఈ దేశంలో ఈవీఎంల గురించి, ఈవీఎంలో టెక్నికల్ ప్రాసెస్ గురించి, వీవీప్యాట్ ముందుండాలా, యూనిట్ ముందుండాలా, లేకపోతే ఓటింగ్ ఇది ముందుండాలా, ఇది ఒకటి జరుగుతుంది. దానికి ఇది తోడైంది. ఈవీఎంల విషయంలో రాజకీయ పార్టీల వైఖరి కనుక తీసుకుంటే, ఇప్పుడు చాలామంది తేలిగ్గా అంటుంటారు కదా, మీరు గెలిచినప్పుడు లేదా మీరు ఓడిపోయినప్పుడు ఉందా అని. నిజంగా అలాగే చాలా రాజకీయ పార్టీలు, ఉదాహరణకు నాకు మాజీ పార్లమెంట్ సభ్యుడు ఇప్పుడు ఉన్న అధికార పార్టీ కార్యదర్శిగా కూడా పనిచేశాడు, జీవీఎల్ ఫోన్ చేసి, రవి గారు ఇదంతా ఏం లాభం లేదు, నేను దీని మీద 2009లోనే పుస్తకం రాశాడు ఆయన. ఈవీఎంలో ఈ ప్రక్రియ ఇదంతా కూడా లోపభూయిష్టమైంది, ఏ దేశంలో దీన్ని వాడట్లేదు, వీవీప్యాట్ ఉంటే తప్ప ఇది కుదరదు అని ఆయన దానికి బుక్ రాశాడు. ఆ బుక్కు ముందు మాట చంద్రబాబు నాయుడు గారు రాశారు. ఆ పుస్తకానికి ముందు మాట చంద్రబాబు నాయుడు గారు రాశారు. ఇది 2009 నాటి మాట. 2019 ఎన్నికలు అయిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాజ్భవన్ ముందు మాట్లాడుతూ, ఎన్నికలేంటి అసలు ఈవీఎంలు అది ఇది అంటున్నారు, మీరు గెలిచినప్పుడు అన్నీ బాగున్నాయని ఆయన కూడా అన్నారు. ఎన్నికల ప్రక్రియ దానికి సంబంధించిన దాంట్లో ఎన్నికల తేదీలు ఎప్పుడు జరుపుతారన్నది ఒకటి ముఖ్యమైనది. నాకు బాగా గుర్తుంది, పశ్చిమ బెంగాల్లో 1972లో ఎన్నికలను తారుమారు చేశారని ఆ రోజున ఉన్నటువంటి వామపక్ష కూటమి వాళ్ళు దాని మీద ఆందోళన చేశారు. ఒక జయప్రకాష్ నారాయణే అక్కడికి వెళ్ళారు. అప్పటి నుంచి ఎన్నికల సంఘాల మీద రకరకాల ఇవి వస్తున్నాయి. మా ఎన్నికలు ఫలానా తేదీన జరపండి అని ప్రతిపక్ష ప్రభుత్వాలు అడగడము, కేంద్రం ఒప్పుకోకపోవడం, ఇటువంటివి జరుగుతూ వచ్చింది. నరేంద్ర మోదీ గారు కూడా గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2000 ఘటనల తర్వాత, అంటే గుజరాత్ మారణకాండ నుండి ఏదైనా అది అయిన తర్వాత ఆయన ఎన్నికలు జరపాలంటే ఎన్నికల సంఘం సమయం తీసుకుంది. అప్పుడు ఆయన ఎన్నికల సంఘం మీద చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. చాలా తీవ్రమైన యుద్ధమే జరిగింది గుజరాత్ ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి. ఎవరైతే ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించడం అదేదో చాలా అపవిత్రమైన కార్యము, రాజద్రోహము, ప్రజాస్వామ్యానికి విఘాతమని మాట్లాడుతున్నారో వాళ్ళు గుర్తించాల్సింది ఏంటంటే, ఎన్నికల ప్రక్రియను, ఓటు హక్కును, ఎన్నికల సక్రమ నిర్వహణ కాపాడుకుంటేనే ప్రజాస్వామ్యం సజీవంగా ఉంటుంది తప్ప అది లేకపోతే లేదు. ఐడియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెమోక్రసీ అండ్ ఎలక్టరల్ అలయన్స్ అసిస్టెన్స్ అనేటటువంటి సంస్థ చేసిన అధ్యయనం ఒక విషయం చెప్తుంది. 1975 తర్వాత అంతకంతకు ప్రపంచవ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియలు చాలా తప్పుతో పడుతున్నాయి. అసలు ఎన్నికలు సక్రమంగా జరగడం లేదు. ఫలితాల మీద మీకు తెలుసు కదా, ఎన్ని చోట్ల ప్రభుత్వాలు ఎన్నికైన ప్రభుత్వాలను కూడా రానివ్వకుండా చేశారు. రిజిమ్ చేంజ్ల గురించి ఎన్ని చోట్ల మాట్లాడారు ఇవన్నీ. అలాగే ట్రస్ట్ అనే ఇంకో సంస్థ కొన్ని వివరాలు ఇచ్చింది. ప్రపంచంలో 100 కోట్ల మంది ప్రజల దగ్గర అసలు ఏ పత్రాలు లేవు. 100 కోట్ల మంది ప్రజల దగ్గర ఏ పత్రాలు లేవు, అంటే గుర్తింపు పత్రాలు, ఇంకొకటి ఇట్లాంటివన్నీ కూడా. ఇప్పుడు చాలా చర్చ, న్యాయమూర్తి గారు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి 2 పదాలు ఉన్నాయి, స్టేట్ ఆఫ్ ఎవిడెన్స్, ఎవిడెన్స్ ఆఫ్ స్టేట్. ఎవిడెన్స్ ఏంటి అనేది ఒకటి. ఉదాహరణకు మనందరం ఏది కావాలన్నా ఇప్పుడు చాలాసార్లు మనం ఇల్లు ఏదో రిజిస్టర్ చేయాలని చూస్తే దానికి సంబంధించిన పత్రం దొరకదు కాబట్టి ఇల్లు ఇది కాదు అంటే కుదురుతుందా? ఇది అందరికీ అనుభవమే. పాస్పోర్ట్ కావాలంటే అప్పుడు పరిగెత్తి కొన్ని పత్రాలు తెచ్చుకుంటారు, ఇంకో దానికి ఇంకొకటి తెచ్చుకుంటారు. ఇప్పటి వరకు ఓటు దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక 5 పత్రాలు తెచ్చుకుంటే మీరు ఓటు వేయచ్చు. ఉదాహరణకు లైసెన్సు, ఇవి మామూలు విషయాలు చెప్తున్నాను నేను, ఎందుకంటే
లోతైన విషయాలు వారు చెప్పారు కాబట్టి మీరు ఒక లైసెన్స్ పేపరు, ఓ పాస్పోర్టు ఇవన్నీ తెచ్చుకుంటే పర్వాలేదు, ఏదో ఒకటి 5 పత్రాలు అనేవాళ్ళు. ఈ 5 పత్రాలు కాదు 11 పత్రాలు అన్నారు నిరూపించుకోవడానికి. 11 పత్రాలు ఎక్కడి నుంచి తేవాలి, ఎవరు తేవాలి? అడ్రస్ లేని వాళ్ళు తేవాలి. ఎక్కడి నుంచి తేవాలి? సో ఏ బీహార్లో అయితే మొదలు పెట్టారో ఈ బీహార్లో 39% అంటే దాదాపు 40% ప్రజలు ఎప్పుడు వలసకు వెళ్తారు. ప్రజాస్వామ్యంలో వైరుధ్యం ఎలా ఉంటుందంటే రాజ్యసభ అన్నది భారతదేశంలో రాష్ట్రాల సభ, ఆ రాష్ట్రానికి అది ప్రాతినిధ్యం. కానీ రాజ్యాంగాన్ని సవరించి ఏ రాష్ట్రంలో ఉన్నా ఈ రాష్ట్రం నుంచి ఎన్నిక కావచ్చు అని మనం రాజ్యసభలో అధికారం ఇచ్చాము ఇప్పుడు రాజ్యాంగ రీత్యా. కానీ వలస కార్మికుడు వాడు ఇంకెక్కడైనా ఉంటే వాడు ఆర్డినరీ రెసిడెంట్ కాదు, కాబట్టి వాడి ఓటు హక్కు తీసేస్తామంటే ఏం జరుగుతుంది? సో సర్లో ముఖ్యమైనటువంటి విషయం మేము అప్పటికప్పుడు నిర్ణయిస్తాము, పత్రాలు మేము ఆదేశిస్తాము, మేము వెళ్ళిన సమయంలో వాళ్ళు ఉండకపోతే చూపించకపోతే వాళ్ళ ఓటు హక్కు కోల్పోతారు. ఈ విధంగా చెప్తే ఇన్ని కోట్ల మంది ఓట్లు తొలగిస్తే ఎక్కడికి వెళ్ళి వీళ్ళు చెప్పాలి? తొలగించారని కూడా వాళ్ళకి తెలీదు. ఎందుకంటే మనకు ఇప్పుడున్న పద్ధతిలో ఈవెన్ ఛాలెంజ్ ఓటు వేసే అవకాశం కూడా ఉంది. నీ ఓటర్లు ఇందులో పేర్లు చాలాసార్లు మేము టీవీ ఎలక్షన్స్ అప్పుడు చర్చ చేస్తుంటాము. రాజకీయ పార్టీలు ఆరోపణ చేస్తుంటే ఎన్నికల జాబితాలు తారుమారు చేశారని, వాళ్ళని వీళ్ళని వాళ్ళు. ఈ క్రమంలో మనం ఇంకాసార్లు చాలా సెలబ్రిటీ కూడా అక్కడికి వెళ్తే ఓటు వేయడానికి హక్కు లేకపోయిందని, ఎంపీ గారు వెనక్కి వచ్చారని, ఇటువంటివి. కానీ ఛాలెంజ్ ఓటు వేయడానికి కూడా మన రాజ్యాంగం ఇప్పుడున్న పద్ధతి హక్కు కల్పిస్తుంది. కానీ ఇప్పుడు ఒక్క దెబ్బతో వారు ఇందాక చెప్పినట్టుగా 7 కోట్ల మందికి 8 కోట్ల మందికి ఓట్లు లేవు అని చెప్పేస్తే, ఎన్నికలు జరిపేస్తే, బీహార్లో జరిపేశారు కదా. ఇప్పుడు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరుపుతున్నటువంటి రాష్ట్రాల్లో బెంగాల్లో కానీ, కేరళలో కానీ, అస్సాంలో కానీ, తమిళనాడులో కానీ చాలా త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. వాళ్ళు అక్కడ నిర్ధారించుకోవడానికి, నిరూపించుకోవడానికి వాళ్ళకి వ్యవధి కూడా లేదంటే సహజ న్యాయం, పౌరసత్వం అన్న విషయం వాళ్ళ పక్కన పెట్టి సహజ న్యాయం కూడా నిరాకరించబడుతున్నటువంటి పరిస్థితి. దీనికి మనం ఇంకొకటి కనుక జోడించి చూస్తే, నిన్ననే ఒక ప్రకటన చేశారు, చొరబాటుదారులను ఎట్టి పరిస్థితుల్లో మేము ఓట్లు వేయనివ్వమని. ఇది అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ గారు చేశారు, హోంమంత్రి అమిత్ షా గారు చేశారు. ఓటు వేయనివ్వము, చోటివ్వము, చోటివ్వం. అందుకనే ఇది ఓటు చోరీ అంటున్నారు. కానీ రాహుల్ గాంధీ గారు ఇది ఓటు చోరీ కాదు, ఓటు హారీ, ఓటు మారి, రూట్ మారి అని కూడా చెప్పాలి. అంటే అసలు రూట్సే తీసేస్తున్నారు. ఇంకా వాళ్ళకు మనలో ఏదన్నా ఈ దేశంలో ప్రజల్ని ఇంకా ప్రజలుగా గుర్తిస్తున్నారంటే వీడు ఓటేస్తాడు అని ఒకే ఒక కారణంతో గుర్తిస్తున్నారు. ఈ ఓటు హక్కు కూడా తీసేసిన తర్వాత ఇంకా చూసి వీడికి వాడికి ఫరకేం లేదు. ఇంకా నువ్వు ఉంటే నాకెందుకు, ఇది మనకు చెప్తుంటారు కదా, కన్జ్యూమర్ సొసైటీలో అందరినీ కన్జ్యూమర్స్గా చూస్తున్నట్టే ప్రజలను ఓటర్లుగా చూడటం ఎన్నికలప్పుడు ఇది జరుగుతుంది. సో ఓటు హక్కు ఉండటానికి మనకు రాజ్యాంగం హక్కు కల్పిస్తున్నప్పటికీ, అనేక రక్షణలు ఉన్నప్పటికీ సర్రనే ఒక ప్రక్రియను తీసుకొని వచ్చి, సర్ర ఎందుకు వచ్చింది, ఎవరు తెచ్చారు తెలియదు. దీన్ని అమలు జరిపే ఎన్నికల సంఘం నియామకం మటుకు పూర్తిగా ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం ఎవరుంటే వాళ్ళు అనుకోండి, వారు అన్నట్టుగా ఒక పార్టీ అనవద్దు, ఈ పార్టీ దాని ప్రకారం జరుగుతూ ఉంటే నెక్స్ట్ ఏంటి? సో మనకందరికీ ఒక విషయం గుర్తుంటుంది మిత్రులారా, డీమానిటైజేషన్, ఒక్కసారిగా నోట్ల రద్దు. ఇది డీఫ్రాంచైజ్మెంట్, ఇది ఓట్ల రద్దు. నోట్ల రద్దు తర్వాత ఈ దేశం ఓట్ల రద్దుకు వెళ్ళటం, ఓట్ల రద్దు అందరికీ చేయటం లేదు. మీరు నోట్ల రద్దు కూడా అందరికీ చేయలేదని మీరు గుర్తించండి. సామాన్య ప్రజలు దీనివల్ల కష్టపడ్డారు, కానీ కార్పొరేట్లు చాలా ఇప్పటికి కూడా 100 కోట్లు మార్చుకునే వాళ్ళు క్షేమంగానే ఉన్నారు. సో ఓట్ల రద్దు కూడా చాలా సెలెక్టివ్ ఏరియాస్లో సెలెక్టివ్ పారామీటర్స్తో వాళ్ళు ఈ ఓట్ల రద్దు చేయడం అనేది జరుగుతుంది. ఇది లాక్ స్టాక్ బ్యారల్ అని ఏమాత్రం పరిశీలనకు కానీ చర్చకు కానీ మళ్ళీ ఏమనాలి విజ్ఞప్తి చేసి పునరుద్ధరించుకోవడానికి కానీ అవకాశం లేకుండా చేస్తున్నారు. ది మోస్ట్ అన్డెమోక్రటిక్ ఇన్హ్యూమన్ ఎక్సర్సైజ్గా ఇది మారింది. ఇన్హ్యూమన్ అని ఎందుకు అనాలంటే ఈరోజు పత్రికలు మీరు చూడండి,
పురులియాలో 82 ఒక వృద్ధుడు దుర్జయ్ మాజీ అనేవాడు రైలు కింద తలపెట్టి చచ్చిపోయాడు. వాళ్ళ అబ్బాయి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ మీద కేసు వేశాడు. మా నాన్న మీ వల్లే చచ్చిపోయాడు, మీరు వచ్చి ఓట్లు పత్రాలు లేవు, నీ ఓటు తీసేస్తున్నాం అన్నాడు. మీరు మీడియా వాళ్ళకు బాగా తెలుసు, ఎన్నికలప్పుడు అంగవైకల్యం ఉన్న వాళ్ళు దీంట్లో వచ్చారని, 70 ఏళ్ళ వృద్ధురాలు కూడా వచ్చిందని అప్పుడే వెళ్తారు చాలామంది వాళ్ళ దగ్గరికి. ఈ 82 ముసలాయనకు నిజంగా ఓట్లు లేదంటే ఒకసారి షాక్ అయిపోయాడు. వాడు 5 రోజుల నుంచి ఇతను అబ్బాయి చెప్తున్నాడు, ఆ పత్రాలు ఇంకో చోట ఉన్నాయి, రేపు తెచ్చే అవకాశం కూడా ఉంది, కానీ మా నాన్న 5 రోజుల నుంచి వేరే అంశం మాట్లాడలేదు. 80 years ఓల్డ్, ఇందాక వారు యంగ్ పీపుల్ గురించి చెప్తారు, అది కూడా మనం మాట్లాడదాం. ఓ 80 years మ్యాన్ చాలామంది షేక్ అయిపోతారు. ఈ ఆధార్ కార్డు నా దగ్గర ఉంది, లేకపోతే మా అబ్బాయి కట్టిన దాని తాలూకు ATM కార్డు నా దగ్గర ఉంది, అవి నమ్ముకొనే బతుకుతుంటారు చాలామంది మనుషులు ఈ దేశంలో. లేదా ఏది ఫస్ట్ వచ్చిందంటే లేకపోతే 2 నెలలకు ఒకసారి ఇస్తుంటారు, పింఛన్ తెచ్చుకోవడానికి వెళ్తున్నాం. ఇటువంటివన్నీ కూడా ఈ పత్రాలన్నీ ఎందుకు కొరగావు? మనిషిని ఒక కమాడిటీగా మార్చినప్పుడు, ఇఫ్ యు రిమెంబర్ ఏ లిటిల్, కొంచెం వెనక్కి వెళ్తే ఈ మొబైల్ ఫోన్లు ఇవన్నీ కొత్తగా వచ్చినప్పుడు అమితాబ్ బచ్చన్ ఒక అడ్వర్టైజ్మెంట్ చేసేవాడు. అన్ని పేర్లు వీటిలో అంతా అసమానతలు చాలా ఎక్కువగా ఉన్నాయి, రాము సోము అట్లా కాదురా, నీ నెంబర్ ఎంత అంటే అప్పుడు 98480 ఎక్కువగా ఉండేది. 98480 2000 అంటే ఒకటి లేస్తాడు, ఇంకొకటి లేస్తాడు. సో ఈ సెల్ ఫోన్ వచ్చి చాలా సమానత్వం తెచ్చేసింది. ఇంకా మనుషులు పేర్లు, చులకనలు, వాడి కులాలు ఇవన్నీ తెలియవని అనేవాళ్ళు. కానీ ఇప్పుడు మన మనుషుల పేర్లు కూడా మర్చిపోయి ఆల్మోస్ట్ నెంబర్ అంటే మళ్ళీ వెతకాల్సిందే కదా, మన అమ్మాయి నెంబర్ కూడా మనకు. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే కమాడిఫై. ఇక్కడ ఈ ఎన్నికల దాంట్లో కూడా ఈ కార్డు డిజిటల్ ఎవిడెన్స్, స్టేట్ ఆఫ్ ఎవిడెన్స్, ఎవిడెన్స్ ఆఫ్ స్టేట్, ఇవి ఉంటే ఎవిడెన్స్. కానీ ఈ ఎవిడెన్స్ పత్రాల స్టేట్ ఎట్లా ఉంది? ఇప్పుడు మిమ్మల్ని ఉన్న ఫలానా ఎవరైనా వచ్చి ఇప్పుడు చెక్ చేస్తారండి పోలీసులు, ఉన్న ఫలానా ఈ గది తలుపులేసి మేము చెక్ చేస్తాము. చెక్ చేస్తే మీ అందరి దగ్గర అన్ని పత్రాలు ఉంటాయా? ఎందుకు ఉండాలి అసలు? ఈ భారతదేశంలో ఉండేటటువంటి వాళ్లకు ఈ ఆర్డినరీ సిటిజన్షిప్ అనేది లేదా? ఇప్పుడు వీ ది పీపుల్ ఆఫ్ ఇండియా అని మనం చేసినప్పుడు రంగు, రుచి, వాసన, లింగ భేదము, మత భేదము, కుల భేదము ఇవన్నీ ఏమీ లేకుండా మేము భారతీయులమై ఉన్నామని మనం ప్రకటించుకొని అందరినీ గుర్తించి మనం జీవిస్తున్నప్పుడు ఎన్నికల సంఘం వచ్చి అడిగినంత మాత్రాన 11 పత్రాలు తీసుకొని వచ్చి నేను భారతీయుని నిరూపించుకోవాల్సిన కర్మ భారతీయుడికి ఏం పట్టింది? దీనికి రకరకాల పేర్లు. ఈరోజు నేను వ్యాసం రాశాను, మీరు చదవచ్చు. త్రిపురలో ఆ పార్టీ ప్రభుత్వమే ఉంది, ఉత్తరాఖండ్లో కూడా ఆ పార్టీ ప్రభుత్వమే ఉంది. కానీ అతను అంజన్ చెక్మా అనేవాడు MBA చదవడానికి ఉత్తరాఖండ్ డెహ్రాడూన్ వెళ్ళాడు. డెహ్రాడూన్ వెళ్తే అతను కొంచెం చైనా వాళ్ళలాగా ఉన్నాడంట. ఈసారి భారతంలో ఉన్న ప్రజలందరూ చైనా వాళ్ళకి దగ్గరగా ఉంటారు. సో ఇక చైనీ మ్యాన్ అతన్ని చంపేశారు. అలాగే ఒరిస్సాలో బెంగాల్ నుంచి వచ్చిన వాళ్ళు ఇద్దరిని చంపేశారు. వాళ్ళు బంగ్లాదేశ్ నుంచి చొరబాటుదారులని, అంటే చైనా నుంచి బంగ్లాదేశ్ నుంచి వచ్చిన చొరబాటుదారులు, వీళ్ళు మన దగ్గర ఉండకూడదు. కేరళలో కూడా చంపేశారు. కేరళలో LDF ప్రభుత్వం, కేరళ LDF ప్రభుత్వం వాళ్ళు దాని మీద కేసు పెట్టారు. కానీ ఉత్తరాఖండ్ SP అజయ్ సింగ్ అనేవాడు ఏం ప్రకటన చేశాడంటే అదేదో సామాన్యమైన వివాదం వల్ల చంపేశారు, కానీ దీంట్లో రేసిజం ఏమీ లేదు అని చెప్పాడు. మనం ఏదైనా ఉంటే దాన్ని సర్దుబాటు చేసి పరిష్కారం చేసి ఇటువంటిది ఉండకూడదు అని మనం చెప్పాలా? లేకపోతే ఈ దేశ హోంమంత్రి గారు రోజు లేచి చొరబాటుదారులను సాగనివ్వం, ఒక్క ఓటు కూడా వెయ్యనివ్వం, అసలు ప్రధానమంత్రులను, ముఖ్యమంత్రులను చొరబాటుదారులు ఎన్నుకుంటే కుదురుతుందా? ప్రభాకర్ గారు ఇందాక చెప్పారు. బీహార్లో ఎన్నికల ప్రచారం గతసారి, ఈసారి కూడా మియా ముషారఫ్ అక్కడ అప్పుడప్పుడు మియా ముషారఫ్ దగ్గర నుంచి ఇప్పుడున్న ఆయన వరకు వాళ్ళ గొడవలు వాళ్ళు పడుతున్నారు. అదొకటి. మాట్లాడితే మతాన్ని ఇన్వోక్ చేయడం, మాట్లాడితే ఇరుగు పొరుగు దేశాలను ఇన్వోక్ చేయడం. ఆపరేషన్ సింధూర్ ఎక్కడి నుంచి ప్రారంభమైందండి? బీహార్ నుంచే. బీహార్లోనే ఎన్నికల ప్రకటన చేయడానికి ముందు, నేను ఈ విషయాలు సంబంధం లేనివి చెప్పడం లేదు, ఈ ఓటు అనే సమస్యను, దేశ ప్రజలు ప్రజాస్వామ్య సమస్యను
విదేశాలతో ఉన్న వివాదాలను దాంట్లో మళ్ళీ మతాన్ని కూడా మేళవించటం వల్ల వస్తున్నటువంటి ఒక పెద్ద సమస్యగా ఇప్పుడు ఈసారి ముందుకు వస్తుంది. అస్సాంలో అయినా బెంగాల్లో అయినా బెంగాలీ చొరబాటుదారులు, బెంగాలీలు కాదు వాళ్ళు బంగ్లాదేశీయులని. మళ్ళీ ఇంకొకటి ఇక్కడ అందరూ గుర్తించింది ఏంటి, ఇట్ ఈస్ నథింగ్ బట్ డిఫాక్టో అడ్జుడికేషన్ ఆఫ్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా. ఎలక్షన్ కమిషన్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు మేక్ ఎన్ జనరల్ వెరిఫికేషన్ ఆఫ్ ది డాక్యుమెంట్స్. సాధారణ పత్రాల యొక్క పరిశీలన చేయడం ఎన్నికల సంఘం యొక్క పని. కానీ 324 నుంచి 26 వరకు ఉన్నటువంటి దాని నిబంధనలు ఎక్కడ ఎలక్షన్ కమిషన్ అడ్జుడికేట్స్ ది సిటిజన్షిప్ ఆఫ్ పీపుల్ లివింగ్ ఇన్ ఇండియా అని ఎక్కడా లేదు. దానికి కొన్ని సాధారణ అంతకుముందే పౌరసత్వం ఉంటుందే ఉండదా? అదే నేను ఇందాక చెప్పిన ఆయన రాసింది స్టేట్ ఆఫ్ ఎవిడెన్స్ ఆఫ్ స్టేట్. అంటే మీరు పౌరులైతేనే మీకు పాస్పోర్ట్ ఇస్తారు. కానీ పాస్పోర్ట్ ఉన్నంత మాత్రాన మీరు పౌరులా కాదా? ఆ వెరిఫికేషన్ చేసేది వేరు. పాస్పోర్ట్ ఆఫీసరే నువ్వు సిటిజనా కాదా నేను వెరిఫికేషన్ చేస్తా అన్నాడు. ఎన్నికల సంఘమే మీరు పౌరులా కాదా తేలుస్తారని అనరు. ఈ విషయం సుప్రీంకోర్టులో కూడా చాలాసార్లు చర్చకు వచ్చింది. అంటే ఇట్స్ వెరీ కాంప్లికేటెడ్గా ఈ చర్చలన్నీ వస్తున్నాయి. కాబట్టి ఇందాక వారు అన్నట్టుగా ప్రభాకర్ గారు అన్నట్టుగా ఎవరికైనా ఓటు ఇవ్వాలా, విదేశీయులకు ఇవ్వాలా, అక్కడ లేని వారికి ఇవ్వాలా, ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు అడిగింది. యూఆర్ నాట్, వాళ్ళు ఏమంటారు, ఓటర్ల జాబితాను సవరించాల్సింది ఎన్నికల సంఘమే, అగ్రీడ్. పౌరసత్వాన్ని పరీక్షించాల్సింది ఎన్నికల సంఘం కాదు, అగ్రీడ్. కానీ పౌరులు కాని వాళ్ళకు ఓటు ఇస్తారా అని సుప్రీంకోర్టు కూడా ప్రశ్నించింది. ఈ చిక్కుముడి ఎక్కడ తిప్పాలి? ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే మీరు మీ భార్యను కొట్టడం మానేశారని అడిగితే ఆ ప్రశ్నకు జవాబు చెప్పడం చాలా కష్టం. ఈ ప్రశ్న పౌరులు కాని వాళ్ళకు పౌరసత్వం పరీక్షించే హక్కు మీకు ఉందా? లేదు. కానీ పౌరులు కాని వాళ్ళకు ఓటు ఇవ్వాలా? ఇచ్చారు కదా, ఇన్ని సంవత్సరాలు నడిచింది కదా. పౌరులు కాని వాళ్ళకేం ఓటు ఇవ్వలేదే. ఈ దేశంలో ఓట్లు వేస్తూనే ఉన్నారు, సవాల్ చేస్తూనే ఉన్నారు, కోర్టులు పరిశీలిస్తూనే ఉన్నాయి. ఒకవేళ తప్పు జరిగితే వాళ్ళ ఎన్నికను రద్దు చేస్తూ కూడా ఉన్నారు. కాబట్టి అసలు ఈ దేశంలో ఇది ఎన్నికల వ్యవస్థ కొత్తగా పుట్టినట్టు కోట్ల మందిని 10 కోట్ల మంది అంటే దాదాపు 1/10 ఆఫ్ ది ఓటర్ స్ట్రెంత్లో రద్దు చేసి పడేస్తే ఇంకా వాట్ ఈస్ ది ఫన్ ఆఫ్ ఎలక్ట్రల్ డెమోక్రసీ ఏముంది? కొన్ని దేశాలకి జనాభా కంటే కూడా చాలా ఎక్కువ. ఇప్పుడు 97 లక్షల మందిని తమిళనాడులో పక్కన పెడుతున్నారు. 97 లక్షలు ఎంత ఉంటుందని? తమిళనాడు ఈజ్ నాట్ ఇన్ఫిల్ట్రేషన్ జరిగే స్టేట్ కాదు అది. అక్కడేం చొరబాటు లేదు, అదేమీ సరిహద్దు రాష్ట్రం కాదు. తమిళనాడులో ఎందుకు చేస్తున్నారు? సమాధానం చాలా స్పష్టంగా, అక్కడ మనం ఏం గెలిచే అవకాశం బొత్తిగా లేదు అనే ఆలోచన కావచ్చు. గుజరాత్లో ఎందుకు చేస్తున్నారు? ఉత్తరప్రదేశ్లో ఎందుకు చేస్తున్నారు? ఉత్తరప్రదేశ్లో 2.89 కోట్లు, దాదాపు 3 కోట్ల ఓట్లు వాళ్ళకే భయం వేసింది. సో ఇంకొక వారం గడువు తీసుకున్నారు. ఎలా పరిష్కారం చేస్తారో తెలియదు. ఇంకా ఒక విచిత్రమైన సమస్య చెప్తా. ఇప్పటి వరకు మనం ఎదుర్కొన్నది కాకుండా తాజాగా ఈరోజు పత్రికల్లోనే ఒక సమస్య వచ్చింది. ఒక 2 కోట్ల మంది యొక్క పత్రాల్లో తేడాలు వస్తున్నాయంట. ఈ తేడాలు ఎటువంటివి అంటే పత్రాలన్నీ మ్యాచ్ చేసి చూసినప్పుడు ఉదాహరణకు సుబ్బారావు గారు రామారావు గారి అబ్బాయి. ఇప్పుడు సుబ్బారావు గారి వయస్సును రామారావు గారి వయస్సును వీటన్నిటిని పోల్చి చూస్తే మ్యాచ్ కావట్లేదట. ఇది నెంబర్ 1. నెంబర్ 2, వారు ఇందాక అన్నట్టుగా ఇంటి పేర్లు తరచూ మారిపోతుంటే ఈవెన్ దత్తులు తీసుకోవడాలు, లేకపోతే ఊర్లు మారడాలు, లేకపోతే ఇంకా అదే స్థిరపడ్డాలు. ఇప్పుడు నా పేరు ఉంది, నా పూర్తి పేరు చాలా ఉంటుంది, తెలకపల్లి రవి నేను మార్చుకోవడానికి వెళ్ళాను. ఆ మధ్యలో కొంతకాలం ఆ చివరిలో ఉన్న తోక ఇష్టం లేక రవీంద్రనాథ్ అని మాత్రమే రాసేవాడిని. సో ఇప్పుడు నా పేరు రవీంద్రనాథ్ తెలకపల్లి రవి. నేను తహసీల్దార్ గారి దగ్గరికి వెళ్ళాను, వారు నన్ను గుర్తుపడతారు, చేశారు కూడా. కానీ రవీంద్రనాథ్ అని మొదటి ఉన్నటువంటి రవీంద్రనాథ్ శర్మ అనే నా మొత్తం పేరును రవి పేరుని ఆమోదించారు. కానీ మధ్యలో రవీంద్రనాథ్ అని వాడాను అన్నదాన్ని ఆమె ఆమోదించలేదు. సో ఈ ఇద్దరు ఈయన చెప్పలేదు. సో ఇప్పుడు ఏమవుతుంది నా పేరు? ఉదాహరణకు ఇప్పుడు అనుకోకుండా అంటే మన దేశంలో ఏది మాట్లాడినా ఇలాగే వస్తుంది అనుకోండి. కాబట్టి ఇప్పుడు ఇది ఇన్ని సదుపాయాలు వనరులు ఉన్న వాళ్ళకే ఇలా ఉంటే ఎక్కడో కొండ మీద ఇల్లు ఉందో లేదో తెలియనటువంటి
మార్జినలైజ్డ్ సెక్షన్స్. అందువల్ల సరుకు బలవుతున్న వాళ్ళు, గురవుతున్న వాళ్ళు ఎక్కువగా ఎవరు అంటే నెంబర్ 1 ఉమెన్, నెంబర్ 2 డౌన్ ట్రాడన్, కింద అణగారినటువంటి ప్రజలు, మూడవది పొట్ట వలస తిరిగితే తప్ప. అందుకనే మీకు కరోనా రోజుల్లో కూడా కరోనా సమస్యను దేశం గుర్తించడానికి శ్రీశ్రీపాడు అందరూ పాడారు. కూటి కోసం పట్టణంలో బతుకుదామని తల్లి మాటలు చెవిని పెట్టగా బయలుదేరిన బాటసారికి వీళ్ళందరూ, ఇది దేశం అంతా కదిలిపోయింది. వీళ్ళది ఇటువంటి మనుషులు ఉన్నటువంటి దేశంలో డిజిటల్ సాక్ష్యాధారాలు వాళ్ళని చూపించమంటే ఆ రోజు సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారు అన్నారు, నా దగ్గరే లేవయ్యా బాబు, నువ్వు అడిగితే నేను చూపించలేను అన్నాడు. జడ్జి గారు అన్నాడండి. సో అత్యున్నత న్యాయస్థానంలో ఉన్న న్యాయమూర్తి గారు అక్కడ ఉండి ఎప్పుడు అడిగితే నేనే చూపించలేను, వాళ్ళు ఏం చూపిస్తారన్నారు. వాళ్ళు ఏమి తీసేసాం, వారం రోజులకి తీసేసాక తాంబూలాలు ఇచ్చాం, తన్నుకు చావండి అన్నట్టుగా వాడు ఎప్పుడు నిరూపించుకోవాలి. కాబట్టి మిత్రులారా, ఇక్కడ ప్రజల తీర్పులు కూడా తారుమారు చేసేటటువంటి చాలా భయానకమైన అంశం ఇక్కడ రాబోతుంది. ఇది కూడా 24 ఎన్నికలు అయిన తర్వాత ఎందుకు వచ్చింది ఏమో, మరి 24 ఎన్నికల్లో ఆ ప్రభుత్వానికి మెజార్టీ రాకపోవడానికి దీనికి కారణం ఉందేమో మనకు తెలియదు. చాలామంది గెలవడము, ఓడము, ఈ సభలు పెట్టుకుంటే ఏమవుతుంది అది ఇది అంటుంటారు. సార్ మీరు ఇలా అంటుండగానే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది సార్, మీరు ఇలా అంటుండగానే ఈ దేశంలో మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం ఆగిపోయాయి సార్, మీరు ఇలా అంటూ ఉండగానే ఈ దేశంలో లౌకిక తత్వం, ప్రజాస్వామ్యం, ప్రాథమిక హక్కులు, మహిళల సాధికారికత, అట్టడుగు వర్గాలు నిలదొక్కుకోవడం అనేకం జరిగాయి. ఇంకా పోరాటం శాశ్వతం. సమస్యలు వస్తుంటాయి, సవాళ్ళు కూడా వస్తుంటాయి. కాబట్టి ఇంకా ఎదురే లేదు, ఇంకా లేదనే వాళ్ళ గత ఎన్నికల్లోనే పాలక కూటమి మెజార్టీ తెచ్చుకోలేదు అన్న వాస్తవాన్ని గుర్తించాల్సి ఉంటుంది. సో అటువంటిది ఏమైనా భయపెడుతూ ఉందా? ఇఫ్ యూ రిమెంబర్, ఒకసారి ఎన్నికలు అవగానే డిమానిటైజేషన్ వస్తుంది, ఒకసారి ఎన్నికలు అవగానే కాశ్మీర్లో 370 రద్దు అయిపోతుంది, ఒకసారి ఎన్నికలు అవగానే సర్వ్ అనేటటువంటి కొత్త ప్రక్రియ వస్తుంది. అంటే మామూలు పద్ధతుల్లో ప్రజల మీద ఆధిపత్యం చెలాయించడం కష్టమేమో, ఇది నిలబడదేమో అనే ఒక భయం పాలకులను పీడిస్తుంది. పాలకులు ఉన్నప్పుడు ఒక రాజకీయ పార్టీ కానవసరం లేదు, ఒకప్పుడు ఒకరు ఉండొచ్చు, ఇంకోసారి ఇంకోటి ఉండొచ్చు. కానీ అందుకనే పాలక పార్టీలు కూడా ఆయా సందర్భాల్లో రకరకాలుగా మాట్లాడుతుంటాయి. కానీ ఈ దేశ పౌరులుగా మటుకు మౌలికంగా రాజ్యాంగ విలువలకు కట్టుబడి రాజ్యాంగం ఏం చెప్తుందో దాని ప్రకారం మీరు చేస్తేనే మేము కాపాడబడతామనే ఒక స్పృహ మటుకు మనం కలిగి ఉండక తప్పదు. దానికోసం ఆ పోరాటం అనండి, ఆ నిరంతరమైన ఘర్షణ అండి, ఎంతమంది శాంతి భూషణ్లు, ఎన్ని ఏడీఆర్లు, ఎన్ని రాజకీయ పక్షాలు, ఎన్ని ఎన్జిఓలు, ఎంతమంది న్యాయమూర్తులు, ఇలాంటి ఎన్ని వేదికలు చేస్తే ఈ సమస్య ముందుకు వచ్చింది. ఇవేమి చేసి ఉండకపోతే ఎంతమంది ఆర్టీఐ యాక్టివిస్టులు వీళ్ళందరూ చేస్తే ఇది వచ్చింది. యువతకు ఓటు హక్కు కల్పించడం, యువ ఓం హమారా యువ ఓం అంటుంటారు. యువ ఓట్లే చాలా ఎక్కువగా పోతున్నాయి ఇక్కడ. వారు ఇందాక చెప్పారు కదా, ఈ ఓట్లు తగ్గిస్తున్నప్పుడు ఎవరి ఓట్లు తగ్గించబడుతున్నాయి? యువ ఓట్లే తగ్గించబడుతున్నాయి. కాబట్టి భారతదేశం యొక్క ఘనత ఏంటంటే ఏ శషభిషలు లేకుండా బేషరతుగా సార్వజనిక ఓటింగ్ హక్కు అనే దాన్ని ఈ దేశం ప్రసాదించింది. ఇది చాలా చిన్న విషయం కాదు. లౌకిక తత్వం, సమాఖ్యతత్వం, సార్వజన ఓటింగు, సామాజిక న్యాయం అన్నటువంటి 4 మూల స్తంభాలు భారత ప్రజాస్వామ్యాన్ని, భారతదేశంగా ఉంచాయి. దీన్ని కనుక చెదరగొట్టేసి ఎప్పుడెప్పుడు పాలకులు వచ్చి తప్పులు చేసినా, లేదు అటు ఇటు జరిగినా మళ్ళీ దాన్ని గాడి పెడుతూ వచ్చాయి. కానీ ఇప్పుడు ఎందుకు పెట్టారు ఇవన్నీ, ఎందుకు సాధ్యమయ్యాయి అంటే ప్రజలు ప్రభుత్వాలను ఎన్నుకున్నారు కాబట్టి. ఇప్పుడు పరకాల ప్రభాకర్ గారు తరచూ స్లోగనే ఇస్తున్నారు, నాట్ ఓటర్స్ ఎలక్టింగ్ ది గవర్నమెంట్ ఎలక్టింగ్ ది ఓటర్స్. అంటే ఒకడెవడో విసనకర్రలు అమ్ముతున్నాడు అని మీరు కూడా చూస్తుంటారు కదా, విసనకర్రలు అమ్ముతున్నాడట. విసనకర్రలు అమ్ముతుంటే ఏమయ్యా ఎంత విసురుకున్నా గాలి రావట్లేదంటే నువ్వు ఎలా విసురుకున్నావు అన్నాడంట. అట్లా కాదు, ఇట్లా విసురుకోవాలన్నాడు. సో ఓటర్ ప్రభుత్వాన్ని ఎన్నుకోవటం కాదు, ప్రభుత్వం ఓటర్లను ఎన్నుకుంటుంది. ఈ 2 కోట్ల మందిని తీసేస్తున్నాం, ఈ 3 కోట్ల మందిని తీసేస్తున్నాం అంటే చాలా నిశ్శబ్దంగా ఉండిపోతే కనుక ఈ 12 రాష్ట్రాలే కాదు, రేపొద్దున ఇంకోటి కూడా మీకు రాజకీయ విశ్లేషకులు రాజకీయాల గురించి చెప్పాలంటే తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ప్రాంతీయ పార్టీలు వెళ్ళి కలిశాయి.
ఇంకా ప్రాంతీయ పార్టీల ప్రధానంగా ఉన్న ఎన్నికల సంఘాన్ని కలిసాయి. ఒక్కొక్కరు ఒక విధంగా చెప్పారు. ఎవరు సర్ అనేదాన్ని గట్టిగా ఏమీ వ్యతిరేకించలేదు. కొన్ని ఇప్పుడు ఉదాహరణకు మమతా బెనర్జీ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్, కేరళలో డిఎంకే ఇలాంటి పార్టీలు అధికారికంగానే వ్యతిరేకిస్తున్నాయి, సభలో కూడా మాట్లాడే. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలకు స్పెసిఫిక్ స్టాండ్ ఏం లేదు సార్ మీద. తెలుగుదేశం, బీఆర్ఎస్, జనసేన, వైసీపీ వీళ్ళందరూ కూడా కలిశారు ఎన్నికల సంఘాన్ని. వీళ్ళందరూ అటు ఇటు మధ్యస్థంగా మాట్లాడి వచ్చారే కానీ సరళ ప్రక్రియ ఇంత అదే ఈవీఎంల మీదే 2 రకాలుగా మాట్లాడారు కదా వీళ్ళు. కాబట్టి ఈవీఎంకు సంబంధించి కానీ, ఎన్నికల జాబితాకు సంబంధించి కానీ, సరుకు సంబంధించి కానీ, తేదీలకు సంబంధించి కూడా. ఉదాహరణకు బీహార్, ఈ ఎన్నికల ప్రక్రియ ప్రజాస్వామ్యానికి ప్రాణం అనుకుంటే బీహార్లో ఎన్నికలు ఇంకా నెలలో వస్తాయనగా నితీష్ కుమార్ ప్రభుత్వం 14,000 కోట్ల రూపాయల విలువైన రాయితీలు ప్రకటించింది. 14,000 కోట్లు. కొన్ని రాష్ట్రాల్లో పథకాలు ఆపేసిన ఎన్నికల సంఘం అక్కడేమో ఆపాలి, అనుమతించింది. వాళ్ళు ఓట్లు బాగా ఉపయోగపడ్డాయని కూడా పరిశీలనలు చెప్తున్నాయి. ఈ మాటలను నేను ఎందుకు చెప్తున్నానంటే ఎన్నికల సంఘం అన్నది కూడా దాని ఏర్పాటు కూడా, దాని కాన్స్టిట్యూషన్, దాని ఫార్మేషన్ కూడా చాలా డెమోక్రటిక్గా జరగాల్సిన అవసరం చాలా ఉంది. చాలామంది ఎన్నికల కమిషనర్ కానీ టీఎన్ శేషన్ గారు కొన్ని మంచి పనులు చేశారు. కొన్ని సమస్యలు కూడా అప్పుడు వచ్చి అది అయిపోయింది. ఎప్పటికప్పుడు ఎన్నికల సంఘం మీద ఉదాహరణ గర్వాల జరిగినప్పుడు ఆయన ఎన్నికల సంఘం గతంలో కూడా కొన్ని చర్చలు జరిగాయి. కానీ ఇప్పుడు ఎన్నికల సంఘం మన లోక్సభలో ఆ చర్చ కూడా వచ్చింది. మన మీడియా వీటిని ఏం హైలైట్ చేయదు. మన మీడియాకు వేరే ఏమనాలి, ఆ రాణి ప్రేమ పురాణం, ఈ ముట్టడికి అయిన ఖర్చులు అన్నట్టుగా వాళ్ళు ఏం డ్రెస్ వేసుకున్నారు, కొండగట్టుకు ఎవరు వెళ్ళారు, పెళ్ళిళ్ళకి ఎవరు వచ్చారు, ఇవి చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ విషయాలు రావు. లోక్సభలో పాయింట్అవుట్ చేసి చెప్పింది ఏంటంటే ఎన్నికల సంఘాన్ని, ఎన్నికల కమిషనర్గా ఒక వ్యక్తి నియమించబడిన తర్వాత ఏ తప్పు జరిగినా అతని మీద చర్య తీసుకునే హక్కు, అవకాశం లేకుండా ఇమ్యూనిటీ, రక్షణ కల్పించబడింది. ఆ ఎన్నికల కమిషనర్లుగా నియమించబడిన వాళ్ళు ఎవరు అంటే జూనియర్లు అయిన వాళ్ళు, ప్రత్యేకించి నిన్న మొన్న రాజీనామా చేసిన వాళ్ళు, ఎన్నికల సంఘాన్ని నియమించేటటువంటి ఆ సెలక్షన్ కమిటీలో భారత ప్రధాన న్యాయమూర్తి కూడా ఉండటం మంచిది అని సుప్రీంకోర్టు ఇచ్చిన సలహాను కూడా కేంద్రం ఆమోదించలేదు. కాబట్టి పిక్ అండ్ చూజ్ అన్నట్టుగా వాళ్ళు సెలెక్ట్ చేసిన వాళ్ళు వచ్చారు. అందుకని చాలా దేశాల్లో భారత ఎన్నికల వ్యవస్థకు, భారత న్యాయ వ్యవస్థకు వీటికి కొంచెం గౌరవం ఎక్కువగా ఉండేది. కానీ ఎన్నికల వ్యవస్థ ఇప్పుడు చాలా బాహాటంగా ఇది భారతీయ జనతా, ఎక్కడో ప్రభాకర్ గారే అన్నారు, భారతీయ యువ మోర్చా, భారతీయ మహిళా మోర్చా ఉన్నట్టుగా ఇది భారతీయ ఎన్నికల మోర్చాగా మారిపోయింది అని ఆయన ఒక మాట అన్నాడు. ఇది రాహుల్ గాంధీ కూడా అన్నారు, ప్రతిపక్షాలు కూడా అన్నాయి. ఎన్నికల సంఘం యొక్క స్వయం ప్రతిపత్తి సుప్రీంకోర్టు కంటే, సారీ న్యాయమూర్తి గారు ఉన్నారు, ఏమనుకో, ఐ థింక్ నేనేమి, సుప్రీంకోర్టు కంటే కూడా ఎన్నికల సంఘం అనే దానికి స్వయం ప్రతిపత్తి ఎక్కువగా ఉండాలి. అది పర్ఫెక్ట్గా, అది డెమోక్రటిక్గా ఉంటేనే ప్రజాస్వామ్యం ఉంటుందని. మీకు ఎన్నికల సంఘానికి ప్రతిపత్తి లేదు, ఓటేసేటటువంటి ఓటరుకు స్వేచ్ఛ లేదు. ఇక ఓటరుకు, ఎన్నికల సంఘానికి, ఎన్నుకునేవాడికి కూడా స్వేచ్ఛ లేకపోయిన తర్వాత ఇంకా రాజ్యాంగం ఎంత చెప్తే ఏముంది? ప్రపంచంలో భారత రాజ్యాంగము అతి పెద్దది, అత్యంత ఉత్కృష్టమైనది, అత్యంత నిర్దిష్టమైనది. ఎన్నైతే ఏముంది? వాన కురిస్తే వంక దొల్లాలని అవన్నీ అమలైతే కదా. కాబట్టి మిత్రులారా, ఒకవైపున న్యాయ వ్యవస్థ మీద ఇప్పుడు చూడు, సర్ అనేది సుప్రీంకోర్టు ముందు ఉంది. కొంచెం ఆలోచన, కొంచెం ఆందోళన కలిగించే విషయం ఏంటంటే ప్రధాన న్యాయమూర్తి గారు మొన్న ఒక ప్రకటన చేశారు. సుప్రీంకోర్టు అనేది 24/7 లాగా పనిచేస్తుంది. రాత్రిపూట కూడా మీరు అర్ధరాత్రి కూడా తలుపు తట్టవచ్చు. పెండెన్సీ తగ్గించడానికి మేము మ్యాక్సిమం ఆల్ వెల్ అండ్ గుడ్. కానీ ఉమెన్ అండ్ రిలీజియన్ రైట్స్, ఉమెన్స్ రైట్స్ అండ్ రిలీజియన్స్, దీనికి సంబంధించి చాలా సమస్యలు ఉన్నాయి. వీటన్నిటిని మేము చాలా చకచకా పరిష్కారం చేయబోతున్నాం. ఉమెన్ అండ్ రైట్స్ అన్నప్పుడు సార్ ఇట్స్ వెల్ అండ్ గుడ్. మన ఉమెన్ ఎప్పుడో ఏమనాలి, భారత్ బిల్లు దగ్గర నుంచి, బాల్య వివాహాల రద్దు దగ్గర నుంచి, సతీ అప్పటి నుంచి కూడా ఇదే కదా. ఈవెన్ రాజా రామ్మోహన్ రాయ్ కూడా విలియం బెంటింగ్తో పోరాడి సతీ సహగమన చట్టం తెచ్చాడని ఇప్పటికీ మన వాళ్ళు తిట్టుకుంటూనే ఉంటారు కదా పాపం. కాబట్టి మీరు అది చేస్తే మంచిదే, కానీ అందరి పట్ల ఒకటే విధంగా చేస్తారా? భారత రాజ్యాంగం చెప్తున్నట్టుగా కుల, మత, లింగ
జాతి వర్ణ వగైరా వగైరా తేడాలేం లేకుండా చేస్తారా, లేకపోతే ఒకరే తప్పు చేస్తున్నారని మీరు భావిస్తున్నారా? ఇది కీలక ప్రశ్న. రెండవది, జస్టిస్ మురళీధర్ అనే గతంలో ఇక్కడికి వచ్చారు. అందరూ ఈ దేశంలో భావించేది ఆయన హీస్ డినైడ్ వెరీ లెజిటిమేట్ ప్రమోషన్ అనే ఒక భావన చర్చలో ఉంది. ఇదేమో బహిరంగమే, ఇదేమో ఇంకోటి కాదు. ఆయనకి ఈ మధ్య ఏదో వేరే అపాయింట్ ఒక ముఖ్యమైన పొజిషన్ కూడా ఇచ్చారు. కురేషి కూడా ఇచ్చారు. ఎన్నికల ప్రధానాధికారి కావడానికి కురేషికి ఉండింది. ఈవెన్ ఆ మాటకు వస్తే బిఎన్ రమాదేవి గారు అప్పుడు షీ వాజ్ క్వాలిఫైడ్. అప్పుడున్నటువంటి చంద్రశేఖర్ ప్రభుత్వం ఆమెను కాదని శేషన్ను పెట్టారు. తర్వాత ఏదో చాలా జరిగాయి అనుకోండి. ఎన్నికల కమిషనర్లు ఇప్పుడు కూడా ఉంది. మురళీధర్ గారు మాట చెప్పాడు, బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, రాజ్యాంగ మౌలిక స్వభావం, ఈ విషయంలో కేశవానంద భారతి కేసులో ఇచ్చినటువంటి తీర్పును మనం ప్రామాణికంగా సర్వరక్షణగా మనం పరిగణిస్తున్నాము. కానీ ఇఫ్ టుమారో సుప్రీం కోర్ట్ కాన్స్టిట్యూట్స్ ఏ బిగ్గర్ కాన్స్టిట్యూషనల్ బెంచ్, కేశవానంద భారతి జడ్జిమెంట్ బి ఓవర్టర్న్డ్. అదేమీ ఉండకూడదు. ఎందుకంటే సెకండ్ హైయెస్ట్ కాన్స్టిట్యూషనల్ పొజిషన్ అయిన వైస్ ప్రెసిడెంట్ స్థానంలో ఉన్నటువంటి జగదీష్ ధన్కర్ గారు రాజ్యసభ పీఠంలో కూర్చొని ఈ తీర్పే తప్పు అన్నారు. ఈ తీర్పే తప్పు అంటే ఆ సభలో రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి మాజీ ప్రధాన న్యాయమూర్తి గారు ఐ థింక్ గోగోయ్ గారు అప్పటి నుంచి నాకు అదే అభిప్రాయం ఉందని ఆయన కూడా చెప్పారు. సో ది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ రాజ్యాంగ రక్షణ వేదిక అనేది అన్నప్పుడు, ప్రాథమిక హక్కుల గురించి మనం చర్చిస్తున్నప్పుడు, రాజ్యాంగానికి ముప్పు ప్రజల నుంచి ఎప్పుడు రాదు, లేదా ప్రతిపక్షాల నుంచి కూడా రాదు. అధికారం ఎవరి చేతుల్లో ఉందో, రాజ్యాంగం చెలాయించగలిగిన వారు ఎవరి చేతుల్లో ఉన్నారో వాళ్ళ నుంచి వస్తుంది. కాబట్టి ఎటర్నల్ విజిలెన్స్ ఈజ్ ప్రైజ్ ఫర్ ఫ్రీడమ్. నిరంతర అప్రమత్తతే స్వాతంత్రానికి మనం చెల్లించాల్సిన మూల్యం. టోల్ అని అనుకుంటే కనుక ఇది చాలా తీవ్రమైన సందర్భం. ఇది అనేక ఎన్నికలు అవి జరిగి భారత ప్రజాస్వామ్యం చాలా డైనమిక్, వైబ్రెంట్ డెమోక్రసీగా ఇప్పటివరకు వర్ధిల్లినటువంటి ఈ దేశంలో ఇది ఇలాగే ఉండబోతుందా, లేదా విశ్వగురు పాఠాలే నేర్చుకోవాల్సి వస్తుందా? టు కంక్లూడ్ ఫ్రెండ్స్, మోర్ స్పీకర్ అన్న కొంచెం మోరే అయినట్టుగా ఉంది కదా. టు కంక్లూడ్, రాజ్యాంగం అంటే ఏంటి? జస్టిస్ చంద్రచూడ్ గారు సిజేఐగా ఉండగా సోమనాథ్ ఆలయానికి వెళ్ళి ఆ పైన ఎగురుతున్నటువంటి ధ్వజాన్ని చూసి, ఈ ఆలయం మీద ఎగురుతున్న ధ్వజము భారత రాజ్యాంగ ధ్వజము ఒకటే అన్నది. మొన్న భారత ప్రధానమంత్రి గారు అయోధ్యలో ధ్వజం ఎగరవేసి భారతదేశం ఇన్ని వందల సంవత్సరాల్లో సాధించిన విజయాలకు ప్రతిబింబం ఈ పైన ఎగురుతున్నటువంటి ధ్వజం అన్నారు. అన్ఫార్చునేట్లీ సరే, వందే మాతరం మీద కూడా చాలా చర్చ చేసాం, అదంతా వదిలేదు. అది కూడా జాతీయ గీతం. నేను మామూలు రాజకీయాలు ఏం మాట్లాడలేదు, రాజ్యాంగము సంబంధమైన అంశాలే మాట్లాడుతున్నాను. తప్పకుండా ఆలయం మీద ధ్వజస్తంభం, రాజ్యాంగ ధ్వజస్తంభం ఒకటయ్యే అవకాశమే లేదు. ఆలయం మీద ధ్వజస్తంభం ఒక మతానికి సంబంధించింది. కల్చరల్గా చెప్పాలంటే వందే మాతరం పాట ఉంది, దాన్ని ఏఆర్ రెహమాన్ గారు వందే మాతరం అని కొత్తగా పాడాడు. అదే పిల్లలు పాడుకుంటున్నారు. జై హో అని భారతదేశానికి కొత్త స్లోగన్ జై హో. ఇప్పుడు ఇద్దరు కలుసుకుంటే కూడా జై హో అంటున్నారు. ఏఆర్ రెహమాన్ గారు దుర్గామాత చరణాలతో ఉంటే వందే మాతరానికి పాట కట్టగలిగేవాడా? ఏఆర్ రెహమాన్ భారతీయుడని మనం అందరం గర్వించడం లేదా? గర్వించకుండా ఉండగలమా? ఈ దేశానికి మొదటి ఆస్కార్ ఎంత గొప్ప అనేది అలా ఉంచుదాం. తెచ్చిపెట్టాడు కదా జై హో పాట ద్వారానే. కాబట్టి ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఒకటే. నిన్ననే మోదీ గారు, ప్రధానమంత్రి గారు, హైదరాబాద్ నేషనల్ మ్యూజియంలో బౌద్ధ అవశేషాలు, స్తూపాలు, వీటికి సంబంధించిన చాలా వాటిని ప్రారంభోత్సవం చేశారు. నిజంగా మీకు ఎప్పుడైనా చూడండి, అద్భుతమైన కళాఖండాలు, భారత సాంస్కృతిక పరిణామ క్రమం మొత్తం మనం అక్కడ చూడగలుగుతాం. బుద్ధుడిని అక్కడ ప్రారంభించాడు. బుద్ధుడి యొక్క గొప్పతనం ఏంటంటే ప్రజాస్వామ్య మూలాలు గ్రీస్లో కాదు భారతదేశంలోనే పుట్టాయని ఏమన్నా చెప్పాలంటే మనం బుద్ధుడిని తలుచుకోవచ్చు. మీరు చుట్టుపక్కల ఎక్కడైనా తొట్లకొండ లేదా బొజ్జోనికొండ లేదా ఇక్కడ
నిజామాబాద్ దగ్గర వెళ్ళి చూడండి, బౌద్ధ ఆరామాల్లో ఎక్కడైనా కానీ పైన అందరూ ఇలా కూర్చొని ఉంటారు, ఇక్కడ బుద్ధుడు ఉంటాడు, చర్చ, డెమోక్రటిక్ డిస్కషన్. ఒకరు చెప్తే ఇంకొకరు వినడం కాదు. సో బౌద్ధ మతం దగ్గర నుంచి బుద్ధుడి దగ్గర నుంచి ఏఆర్ రెహమాన్ వరకు భిన్న మతాలు, భిన్న సంస్కృతులు, భిన్న విశ్వాసాలు ఉన్నటువంటి ఈ దేశంలో నిన్న మొన్న ఒక పెద్ద ఆయన శతవార్షికోత్సవం జరుపుకుంటున్నటువంటి ఆర్ఎస్ఎస్ అధినేత అయినటువంటి మోహన్ భగవత్ గారు భారతదేశము హిందూ దేశం అని చెప్పడానికి రాజ్యాంగం అవసరం లేదు అన్నారు. ఐఎమ్ కోటింగ్, ఇందాక ఆయన కూడా చూపించారు నాకు. ఇండియా ఈజ్ న్యాచురలీ హిందూ కంట్రీ అన్నారు. ఈజ్ ఇట్ సో? ఈజ్ ఇట్ సో? దెన్ ది రీసెంట్లీ రిటైర్డ్ సుప్రీంకోర్ట్ చీఫ్ జస్టిస్ గారు ఐఎమ్ ది ఫస్ట్ బుద్ధిస్ట్ సిజేఐ ఆఫ్ దిస్ కంట్రీ అని చెప్పుకున్నారు ఆయన. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఎన్ని కాంప్లెక్సిటీస్ ఉన్నాయి. మనం డెమోక్రసీ గురించి, జాతుల గురించి, చొరబాట్ల గురించి, ఓటు హక్కు గురించి, ప్రభుత్వాల గురించి చర్చించేటప్పుడు ఈ కాంప్లెక్సిటీస్ ఉన్నాయన్న విషయం కూడా మన మీడియా మనకు చెప్పడం లేదు. ఒక చిన్న ఇంటరప్షన్ ఇక్కడ చెప్పండి. అంటే ఈ సందర్భంగా చెప్తాను, మన రాజ్యాంగము వి ద పీపుల్ అనే దాంతో స్టార్ట్ అవుతుంది, ప్రియాంబుల్. ఆ వి ద పీపుల్ అనే మీద ఒక చర్చ జరిగింది కాన్స్టిట్యూషన్, అందరికి తెలిసే ఉంటుంది. ఏమన్నారంటే వి ద పీపుల్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ అని పెడదామని కొంతమంది దగ్గర నుంచి వచ్చింది. అప్పుడు ఒక దేవుడిని విపరీతంగా నమ్మేటటువంటి వ్యక్తి, కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో ఉన్నటువంటి వ్యక్తి, అతని పేరు గబుక్కుని గుర్తురావట్లే, ఆయన రేజ్ చేశారు అబ్జెక్షన్. ఏమనంటే దేవుణ్ణి నమ్మేవాళ్లే అందరూ ఉండకపోవచ్చు. ఎందుకు చెప్తున్నా అంటే వివిధ మతాలు, జాతులు కాదు, దేవుణ్ణి నమ్మని నాస్తికుల గురించి కూడా కన్సిడర్ చేసినటువంటి సెక్యులరిస్టిక్ కాన్స్టిట్యూషన్ మనది ఆ రోజు. అందుకని ఆ రోజు సెక్యులరిజం అనేది పెట్టక్కర్లేదు అనుకున్నాను, ఎందుకంటే ఆ స్థాయిలో ఆలోచించే కాన్స్టిట్యూట్ అసెంబ్లీ మెంబర్స్ ఉన్నారు కాబట్టి. ఆ రోజు అక్కర్లేకపోయింది సెక్యులరిజం అనేది. అప్పటికీ సెక్యులరిస్టిక్ కాని విషయాలు చాలా పొందుపరచబడి రాజ్యాంగంలో. నాకు తెలిసి కౌస్ లాటర్ గురించి అందులో పెట్టినప్పుడు దానికి అభ్యంతరాలు వచ్చింది, మతపరమైనటుంది కదా అని. కానీ దాన్ని ఏదో మసిపూసి మారేటికాయ చేసి ఆఖరికి ముస్లింల చేత కూడా ఇది రిలీజియన్కి సంబంధించింది కాదు, ఆర్థిక విషయానికి సంబంధించిన విషయం అని చెప్పేసి నోరు మూయించినటువంటి పరిస్థితి. అయినప్పటికీ అంబేద్కర్ గారు కూడా ఏమన్నారంటే సెక్యులరిజం అనేది అందులోనే ఉంది, అక్కర్లేదని అన్న పరిస్థితి. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఒక దీర్ఘంగా వారు చెప్పినట్టు లోతుపాత్ర ఆలోచిస్తున్నప్పుడు ఏది తట్టరు మనకి. సో మిత్రులారా, అందుకని ఈ ప్రాథమిక హక్కులు, ప్రజల హక్కులు, ఇటువంటి తేడాలు అనేవి ఇందాక వారు చదివిన దీంట్లో ఇవన్నీ కూడా ఉన్నాయి. టు కంక్లూడ్, సెక్యులర్ సావరిన్ సోషలిస్ట్, సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్. సావరిన్ అనేది సార్వభౌమత్వం, అది కూడా చాలా ముఖ్యమైనది. బ్రిక్స్ దేశాల్లో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, ఇందులో మిగిలిన 4 దేశాలు వెనిజులా మీద జరిగిన దాడిని ఖండించాయి. ఇంతవరకు మనం స్పందించలేదు. సో సార్వభౌమత్వం అన్నది కూడా చాలా, బ్రిక్స్లో మనం సభ్యులం, ఇంకా వేరే విషయం బ్రిక్స్ నుంచి మనం రాలా. కాబట్టి ఒకదాని మీద జరిగేది అది యాదృచ్ఛికం కాదు, వరుసగా మన యొక్క మౌలికమైన దీంట్లో జస్టిస్ గారు ఎట్లా ఇక్కడే ఉన్నారు, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ, సహోదరత్వం, సోదరభావం, ఫ్రెటర్నిటీ, సోదరభావం ఎక్కడ, రంగు రూప ఇది అది ఎక్కడ వస్తుంది, కుదరదు కదా ఇవన్నీ. అంటే ఇందులో ఉన్న ప్రతి వాక్యాన్ని కూడా భంగం చేసేటటువంటి. కాబట్టి ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఏమవుతుంది అనే ప్రశ్న వస్తే కనుక, హియర్ బై దిస్ టు కంక్లూడ్, ఈ వేదిక మీద హియర్ బై అడాప్ట్, ఎనాక్ట్ అండ్ గివ్ టు అవర్ సెల్ఫ్స్ అని చెప్తున్నారు. కాబట్టి మేము రిజాల్వ్ ఇది మన సంకల్పం. ఇది సంకల్పం అయినప్పుడు దాన్ని నిలబెట్టుకోవడానికి కూడా పోరాడాల్సిన, దాన్ని అధ్యయనం చేయాల్సిన, దాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంటుంది. అనేక కారణాల వల్ల, ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితి వల్ల మన తెలుగు మీడియాలో కూడా ఈ అంశాల మీద అసలు ఏమీ పెద్ద చర్చ జరగడం లేదు, టేకన్ ఫర్ గ్రాంటెడ్గా ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఇలాంటి వేదికల మీద ఇక్కడ న్యాయవాదులు వీళ్ళు కూడా చాలా ఎక్కువగా ఉన్నారు, దీని మీద మరింత చర్చ జరగాల్సిన అవసరం ఉంది. మరిన్ని చాలా వివరాలు కూడా, అయితే ఇవి చాలా నిక్షిప్తమై వస్తున్నాయి, నిగూఢంగా వస్తున్నాయి, సూటిగా రావట్లేదు. ఇప్పుడు నేను చెప్పిన రైలు కింద తల పెట్టినా ఇంకోటి పెట్టినా మన వాళ్ళు ఎవరు బాక్సులు పెట్టి వేయట్లేదు.
ఎందుకంటే దాని మీద పెద్ద చర్చ ఆసక్తి లేదు. బీజేపీగా కేంద్రంతో ఎలా కలిసి మనం ఎలా సాగాలని ఎవరికి వాళ్ళకి ఆరాటం ఉన్నప్పుడు పోటీ ఎక్కువగా ఉంది ఎక్స్పోజ్ చేయడం కంటే. అందువల్ల ఇది కేవలం తాత్కాలిక రాజకీయానికి సంబంధించిన అంశం కాదు. భారత ప్రజాస్వామ్యం యొక్క పౌరుల యొక్క హక్కులకు సంబంధించి ఈరోజు ఓటు హక్కు లాగేశారు, రేపు ఆధార్ కార్డు కూడా లాగేస్తారు. ఎందుకంటే ఆధార్కే అన్నిటి మీద ఎందుకు ఆధారపడాలని సుప్రీంకోర్టు 100 సార్లు క్వశ్చన్ చేసింది, అయినా కొనసాగుతూనే ఉంది. దగ్గాలన్నా తుమ్మాలన్నా ఆధార్ చూపించండి అని అడిగేటటువంటి పరిస్థితి ఇప్పటికే ఇది. కానీ ఆధార్ కార్డుని ఎన్నికల సంఘం ఒప్పుకోవట్లేదు. ఏం చేయాలన్నా ఆధార్ అడుగుతుంటివి, ఎన్నికల సంఘం ఏమో చూడండి అంటూ ఎట్లా కుదురుతుంది? కాబట్టి మిత్రులారా, దీంట్లో అనేక రాజ్యాంగ రాజకీయ శాసన సంబంధమైన అంశాలు చెప్పడానికి మీ దగ్గర కొంచెం ఎక్కువ సమయం తీసుకుంటుంటాను. నమస్కారం.